హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా 1 గ్రామ్ గోల్డ్ చూపిస్తాను అని చెప్పేసి. నేను కూడా ఒక 2, 3 దండలు తీసుకున్నానన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇక్కడే నంద్యాలలో పద్మావతి నగర్లో కొత్తగా షాప్ పెట్టారనమాట. 1 గ్రామ్ గోల్డ్ 10% ఆఫర్ కూడా ఇస్తున్నారు. డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. సరే ఒకసారి మనం కూడా వెళ్ళి లోపల విజిట్ చేద్దామని వెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. మోడల్స్ కానివ్వండి, డిజైన్స్ కానీ అసలు వెరైటీగా ఉన్నాయన్నమాట. అసలు వీటి ముందు గోల్డ్ కూడా పనికిరాదేమో అంత బాగున్నాయి డిజైన్స్ అయితే. అసలు చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది. వీడియోస్ కానీ ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ వేసుకోవడానికైతే చాలా బాగుంటాయి. అక్కడ కనిపిస్తున్న వడ్డానాలు కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. అంటే డిజైన్స్ని బట్టి రేట్లు ఉన్నాయన్నమాట. 500 నుంచి 6, 7, 8 ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి వడ్డానాలు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పూసలు, రకరకాల పెరల్స్ డిజైన్స్ పూసలు కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మనం బాగా మంచిగా రెడీ అయినప్పుడు ఇలా చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అసలు వెరైటీ కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మొత్తం ఒకసారి షాప్ అంతా ఒకసారి చూశానన్నమాట. సరే మనం కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి ఒక దండ అయితే తీసుకున్నాను. డిజైన్స్ మాత్రము అలాగే ఇలా వెరైటీ మోడల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు గోల్డ్ కలెక్షన్ కంటే కూడా చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే చాలా బాగున్నాయి మోడల్స్. వెరైటీగా ఉన్నాయన్నమాట. గాజుల దగ్గర నుంచి చిన్న చిన్న కమ్మలు కానివ్వండి, అలాగే పిల్లల గాజులు, వడ్డానాలు, అలాగే జడ బిళ్ళలు, అలాగే జడ కూడా మొత్తము జడ ఉంటుంది కదా, జడతో సహా అమ్ముతున్నారనమాట. అలా కూడా మనం జడ తీసుకొని కూడా పెళ్ళిళ్ళకి అలా ఫంక్షన్లకి వేసుకుంటుంటాం కదా, అలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇవి కూడా రీజనబుల్గా ఉన్నాయి. 500, 6, 7 అలా ఉన్నాయి అన్నమాట. చూడండి ఇవి జడలు అనమాట. ఊరికే మనం జడకు తగిలించుకొని మొత్తం ఊరికే కట్టేసుకోవడమే. సో ఇలా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. గాజులు కానివ్వండి ఏవైనా సరే ఒకసారి మొత్తం చూడండి. సో చూసారు కదా, కలెక్షన్ అయితే అదిరిపోయింది. నేను కూడా ఒక దండ అయితే తీసుకున్నానండి. చాలా బాగా నచ్చింది అనమాట. నాకు సింపుల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి మోడల్స్. అసలు అవి పూసలు ఉంటాయి కదా, రకరకాల కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చూడండి నేను ఒక దండ వేసుకున్నాను కదా, ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా రకరకాల దండలు అయితే ఉన్నాయన్నమాట. ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ ఉంది. ఆపోజిట్ కావాలంటే ఆపోజిట్ వేసుకోవచ్చు. ఇలా
రకరకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి నాకు ఒకటి నచ్చి ఒకటి తీసుకున్నాను. కమ్మలు కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయన్నమాట దండ మీదకి. అసలు చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా నాకు చాలా బాగా నచ్చాయి నాకు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారు కొనాలంటే కూడా చాలా అసలు కాస్ట్ అయిపోయాయి కదా. ఇలా మనం చిన్న చిన్న ఫంక్షన్లకు గోల్డ్ వేసుకోకుండా ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. ఏం కాదు, అందరు ఇప్పుడు ఇవే ట్రెండింగ్ వేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఇవైతే షార్ట్ అనమాట, షార్ట్ దండలు చాలా బాగున్నాయి. షార్ట్ దండలు అయితే ఎన్ని రకాల మోడల్స్, అస్సలు చాలా బాగున్నాయి అన్నమాట. గోల్డ్లో అలాగే రకరకాల పూసలతో చాలా బాగున్నాయి. ఇవన్నీ షార్ట్లు, ఫుల్ అయితే కాదనమాట, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్న మెరూన్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఒకటైతే షార్ట్ కూడా తీసుకున్నాను. నేను వేసుకొని మీకు చూపిస్తాను, చూడండి వీడియో మొత్తము. ఇక మధ్యాహ్నం షాపింగ్ అయిపోయిందండి. తర్వాత నైట్కి అయితే ఒక చీరకైతే కుచ్చులు వేసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, రెడీమేడ్ కుచ్చులు తీసుకున్నాను, అవి శారీస్కి వేస్తాను, ఎలా ఉంటాయో చూపిస్తానని చెప్పాను కదా. ఒక రెడ్ శారీకి అయితే ఇలా వేసుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా నిండా వేసుకోవాలంటే మనం ఇంకొక ప్యాకెట్ తెచ్చి కూడా వేసుకోవచ్చు అనమాట ఆ మధ్య గ్యాప్లో. నాకైతే ఇంకా సరే పర్లేదులే, ఇంకా ఈ శారీకి సరిపోతుంది, మరీ హెవీగా కూడా అవసరం లేదులే అని చెప్పేసి నేనైతే సింపుల్గానే వేసుకున్నాను అనమాట. 12 వచ్చాయి, ఒక ప్యాకెట్లో 12 కుచ్చులు వస్తాయి అనమాట. 12 కుచ్చులు అయితే కుట్టేశాను. చూడండి, చాలా బాగుంది అసలు, డిజైన్ కానివ్వండి అసలు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా మిషన్ మీద కుట్టుకున్నాను అనమాట. అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఎందుకు నేను పతలాగా అంటే దూరం వేసానంటే, ఆల్రెడీ స్టోన్ వచ్చింది కదా, మరీ ఎక్కువ స్టోన్ కూడా అవసరం లేదులే, బార్డర్కి సరిపోతుందని చెప్పేసి వదిలేసాను అనమాట. సో రాత్రి అయితే ఆ పని చేసుకున్నాను. మరుసటి రోజు ఉదయము ఇంకా ఉదయాన్నే లేచేసి ఇల్లంతా శుభ్రం చేసేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు అక్షయ తృతీయ ఉందన్నమాట. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుందామని చెప్పేసి దేవుడికైతే ఇంకా తొందరగా పనంతా ముగించేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేశాను. అలాగే కృష్ణుడిని, అలాగే మా గార్డెన్, ఆ చిన్న బృందావనాన్ని అంతా కూడా మంచిగా చేసేసి తులసమ్మకు పూజ పెట్టేసుకున్నాను అనమాట. నాకు ఆ పార్ట్ చాలా ఇష్టం. ఇక్కడ కృష్ణుడు ఉంటాడు కదా, ఆ కొద్ది ఏరియా చెట్లన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ బాగా అక్కడే చూస్తూ ఉంటారనమాట చెట్లని, అక్కడ కృష్ణుడిని కూర్చొని నాకు చాలా ఇష్టం అనమాట. ఈవినింగ్ కానీ అలా బయట కూర్చొని చూస్తూ ఉంటాను. సో ఈ విధంగా అయితే పూజ అంతా అయిపోయింది. అక్షయ తృతీయ రోజు చాలామంది గోల్డ్ కొని పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలంటే కూడా చాలా కష్టము. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్ అయితే గోల్డ్ బాక్స్ అనమాట. నేనైతే అది వీడియో లోపల చూపించాను, ఎందుకనేది మళ్ళీ చెప్తాను. కానీ బంగారాన్ని అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పెట్టి పూజ అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇది గోల్డ్ 1,45,000 దాకా పడిందనమాట. అంటే మా బావ కూతురు పెళ్ళి ఉంది, అందుకని చెప్పేసి అమ్మాయికి గోల్డ్ తీసుకున్నాము. కరెక్ట్ మేము తీసుకున్నప్పటికీ అక్షయ తృతీయ వచ్చిందనమాట. సరే ఇంట్లో ఎలాగో కొత్త గోల్డ్ ఉంది కదా అని చెప్పేసి అమ్మవారి ముందు పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. ఎలాగైతేనేమి అక్షయ తృతీయ రోజు అయితే గోల్డ్ అయితే మన ఇంటికి వచ్చింది అని నాకు అనిపించింది అనమాట. ఇంక అందుకని చెప్పేసి పూజ చేశాను. కానీ అదైతే డిజైన్ చూపించాను, బాగుండదు కదా ఇప్పుడే చూపిస్తే మా వాళ్ళు కూడా చూస్తారు కదా, అందుకని చెప్పేసి చూపించాను అనమాట. నేను మళ్ళీ చూపిస్తాను డిజైన్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే డిజైన్ ఏం చూపించాను, ఓన్లీ బాక్స్ మాత్రమే చూపిస్తాను. ఇంకా అలా పూజ అంతా దండకి పూజ చేసేసి కనకదార స్తోత్రం అయితే చదువుకుంటున్నాను అనమాట. చాలా మంచిదండి కనకదార స్తోత్రం చదువుకుంటే, అసలు మనకు ఆర్థిక పరంగా కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అక్షయ తృతీయ రోజు అయితే నేను కొత్త బంగారాన్ని పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా వెంటనే పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. మీషోలో క్లీనింగ్ బాల్స్ ఆర్డర్ పెట్టాను అనమాట, అవి వచ్చాయి. అందుకని చెప్పేసి చాలా రోజులైంది క్లీన్ చేయకని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే ఆ 2 ఉన్నాయి కదా బిళ్ళలు, అవి వేసేస్తే డ్రయర్ అంతా డ్రమ్ అంతా క్లీన్గా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ముందు ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ క్లీనింగ్కి అయితే వేస్తున్నాను. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బట్టలు వేసుకోవచ్చు అనమాట. సో మనం అప్పుడప్పుడు కూడా వాషింగ్ మిషన్
అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిదండి. ఇళ్ళ లోపల ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది. మన బట్టలు కూడా శుభ్రంగా వాష్ అవుతాయన్నమాట. అంత తొందరగా కూడా రిపేర్ రాకుండా ఉంటాయి వాషింగ్ మిషన్స్. కాబట్టి అప్పుడప్పుడు ఇలా బిళ్ళలు మామూలుగా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. అవి 2 బిళ్ళలు వేసేస్తే డ్రమ్ అంతా క్లీన్ అవుతుందన్నమాట. సో ఆ పని అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నానికి పెళ్ళి ఉన్నింది. పెళ్ళికి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ వీడియో అయితే ఏమీ పెట్టలేదు. తర్వాత ఇప్పుడు మీకు ఆ దండలు చూపిస్తాను. నేను తీసుకున్నాను కదా, ఆ దండ చూపిస్తున్నాను చూడండి. 1 గ్రామ్ గోల్డ్లో ఈ పెరల్స్ తీసుకున్నాను అనమాట. మెరూన్ పూసలు, అలాగే బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది. అంటే డిజైన్ డాలర్ చాలా పెద్దగా ఉందన్నమాట. తర్వాత కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి పెద్దగా. సో ఇవైతే తీసుకున్నాను. కమ్మలు అయితే చాలా బాగున్నాయి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కమ్మలు. చూడండి, ఇలా పెట్టుకుంటే ఒక్కటి వేసుకున్నా చాలు, చాలా బాగుంటుందన్నమాట. ఏదైనా బర్త్డే ఫంక్షన్లకు కానీ లేదా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, ఆ పార్టీలకు కానీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. తర్వాత ఇంకొక చిన్నది గోల్డ్ టైప్లో షార్ట్ తీసుకున్నాను. సో ఈ 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మనము ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకొని వెళ్ళొచ్చు. దొంగల భయం ఉండదు, ప్లస్ మనం వేసుకున్నామనే ఫీలింగ్ మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఈ షార్ట్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే ఇంకా 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మధ్యాహ్నము అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ లేస్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను మిషన్ మీద మొత్తం కుట్టేశాను అనమాట. ఆ రోజంతా ఆ పని అయిపోగొట్టేశాను. చాలా రోజులు అయిపోయింది. వీడియో కూడా లేట్ అయింది పెట్టడం కూడా. అందుకని చెప్పేసి ఇంకా పెట్టేస్తే ఈ వీడియో తీయచ్చు అని చెప్పేసి మొత్తం అయితే చూడండి, పట్టు చీరకి ఈ కలర్ లేస్ తెచ్చుకున్నాను కదా, చూపించాను కదా ఇంతకుముందు, ఇదైతే కుట్టేశాను అనమాట. చాలా బాగుందండి అసలు. ఇది కుట్టినాక చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట శారీకి. చాలా బాగుంది. మళ్ళీ నేను ఏం చేశానంటే, ఇవి ఉన్నాయి కదా హ్యాంగర్స్, అవి ఏమన్నా ఊడిపోతాయేమో, ఒకవేళ ఎక్కడన్నా మనము అది పని చేసుకుంటుంటే ఊడిపోతాయి కదా, అందుకని చెప్పేసి వాటికి మళ్ళీ సూది దారం తీసుకొని టాకాలన్నీ వేసుకున్నాను అనమాట. ఫిట్గా ఊడిపోకుండా వీటికి కూడా వేసుకున్నాను అనమాట. అంటే ఇంకా అసలు ఊడిపో. ఈ గ్రీన్ కలర్ బార్డర్కి ఎల్లో లేస్ వేసాను అనమాట. చాలా బాగుందండి అసలు, చాలా లుక్ వచ్చిందనమాట. ఇది వేసేసరికి కొద్దిగా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. చాలా బాగున్నాయి. ఎక్కువగా మనము ఖర్చు పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్లో ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షాప్లో ఇలా దొరుకుతున్నాయి అన్ని చీర కుచ్చులు, ఏవి కావాలంటే కలర్స్ అవి లేసుల రూపంగా దొరుకుతున్నాయి. లేదంటే ఇలా విడిగా కూడా కుచ్చులు దొరుకుతాయి అనమాట. తెచ్చుకొని ఇలా విడిగా కూడా మనము కుచ్చులను కుట్టుకోవచ్చు అనమాట. ఈ శారీకి అయితే ఇది సింపుల్ శారీలే అని చెప్పేసి విడివిడిగా కుట్టుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కుచ్చు బాగా పూస వచ్చి నీట్గా ఉందన్నమాట. లేదు మనకు ఎక్స్ట్రా ఎక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా సింపుల్గానే వేసుకున్నాను. చాలా బాగున్నాయండి. వర్త్ అనిపిస్తుంది అనమాట మనకు. వీటిని చూస్తే ఓహో వేసుకోవచ్చు, మనకు సరిపోతుంది, బడ్జెట్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకున్నానండి. చీర కుచ్చులు అయితే బాగున్నాయా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ పిక్స్ అయితే పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తీయించుకున్న పిక్స్ అనమాట, నేను మా అక్క. సో గుర్తుగా ఉంటాయని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.